మొత్తానికైతే ఈరోజు 'గేమ్ చేంజర్' మూవీ అయితే చూడడం జరిగింది. అసలు ఎందుకు చూశాను 'గేమ్ చేంజర్' అంటే, మొన్న ఏదైతే రాజమండ్రిలో జరిగిన 'గేమ్ చేంజర్' ఈవెంట్ రోజు అందరూ మాట్లాడారు. 'రామ్ చరణ్' గారు మాట్లాడారు, 'పవన్ కళ్యాణ్' గారు మాట్లాడారు. తర్వాత ఏదైతే 30 ఇయర్స్ 'పృథ్వీ' మాట్లాడాడు. ఏమని ఒక మాట మాట్లాడాడు. 'గేమ్ చేంజర్' ఎలక్షన్స్ ముందు గాని వచ్చుంటే ఈ 11 సీట్లు గాని వచ్చుండేవి కాదు అని అన్నాడు. ఆ ఒక్క మాట కోసం నేను 'గేమ్ చేంజర్' రిలీజ్ రోజు బెనిఫిట్ షోలకెళ్ళలేదు. మామూలుగా ఫస్ట్ షోకి ఎళ్ళా. ఖచ్చితంగా చూడాలని ఏదైతే ఆ మాట అన్నాడు కదా! ఏదైతే ఈ సినిమా ఎలక్షన్స్‌కి ముందుగానే వచ్చుంటే 30 ఇయర్స్ ముందుగానే వచ్చుంటే ఈ 11 సీట్లు గాని వచ్చుండేవి కాదు అని. నాకనిపించిందసలు. నిజంగా 'రామ్ చరణ్' గారు 'శంకర్' డైరెక్షన్‌లో 'దిల్ రాజు' నిర్మాతగా వచ్చిన సినిమా అసలు 'జగన్మోహన్ రెడ్డి' గారి గురించి తీశారా? లేకపోతే ఎలక్షన్స్‌కి ముందు జరిగిన తీశారా? 'జగన్మోహన్ రెడ్డి' గారు ఏవైతే పథకాలు పెట్టారో పథకాల మీద సినిమా తీశాడా? అసలు దేని గురించి తీశారు అనే దానికి నేను సినిమా చూడడం జరిగింది. అయితే ఈ సినిమా నాకు హైలైట్ అనిపించింది ఏం తెలుసా? ముందు రిలీజ్ అయ్యుంటే అని అన్నాడు కదా! ముందు రిలీజ్ కాదు. ఇప్పుడు ఈ మధ్య జరిగిన సంఘటనలే పెట్టారు సినిమాలో. ఏదైతే ఈ మధ్య 'పవన్ కళ్యాణ్' గారు షీఈస్ ద షిప్ అని పెట్టాడు. అన్న డైలాగు ఎంత ఫేమస్ అయిపోయిందో సినిమాలో గాని ఈ డైలాగ్ పెట్టారు. మీకు గమనించారో లేరో సినిమా చూసినోళ్ళు. ఈ సినిమాలో గాని ఈ డైలాగ్ పెట్టారు. ఎక్కడంటే ఎలక్షన్స్‌లో డబ్బు తరలిస్తుంటారు కంటైనర్‌లో. ఆ డబ్బు తరలిస్తుంటే డబ్బును పట్టుకున్న తర్వాత సీజ్ ది కంటైనర్ అని అన్నారు చూసినావా? నాకు అప్పుడు అనిపించింది. గతం కాదురా సామ ఇప్పుడు ప్రెజెంట్ తీశాడు సినిమానని. తర్వాత అస్సలు ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏదైతే మిషన్లు కొన్నా ఆ మిషన్ల దగ్గరికి ఎవ్వరు పోవడానికి గానీ పోలీస్ బందోబస్తు ఫుల్‌గా ఉంటారు. ఫుల్ సెక్యూరిటీ ఉంటారు. మన పోలీసులు కాదు కదా! ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులు ఉంటారు. ఫుల్ బందోబస్తు ఉంటారు. కానీ ఈ సినిమాలో ఏదైతే విలన్ ఉన్నాడో ఎలక్ట్రికల్ మిషన్‌లన్నీ ధ్వంసం చేయడం, ఆ క్లైమాక్స్ మొత్తం చూపిచ్చారు చూసినా? పరమ చెత్త అంటే పరమ చెత్తగా అనిపించింది. గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా? గతంలో ఎప్పుడైనా ఇలా జరిగినాయా? గత ఎలక్షన్స్‌లో ఇదేమైనా జరిగిందా? అసలు ఆ 'పృథ్వీ' అన్నందుకు నాకు ఏం అర్థం కాలే నాకసలు. ఈ సినిమాకి గత ఎలక్షన్స్‌కి అసలు ఏం తేడా ఉందో, ఏముందో గానీ నాకైతే అర్థం కాల. సినిమాలో అసలు ఏం లేదు. కొన్ని అంటే రాజకీయంగానే తీశారు సినిమాని కాదంటారు. రాజకీయంగానే తీశారు. కొన్ని ఘాటైన రాజకీయ వ్యాఖ్యలే మాట్లాడారు కాదంటలా. కానీ ఈ సినిమా వల్ల గత ఎలక్షన్స్‌లో 0 అంటే 0% గాని ప్రభావం లేదు ఈ సినిమా వల్ల. ఎలక్షన్స్‌కి ముందొచ్చుంటే ఈ 11 గాని వచ్చుండేవి కాదన్నారు కదా! దాని గురించి చెప్తున్నా నేను. ఈ సినిమా ముందొచ్చుంటే నాకు తెలిసి రిలీజ్ గాని చేసుండరేమో. రిలీజ్ గాని అవ్వనీయకుండా ఉంచేవాళ్ళు. ఈ సినిమా చూస్తే సగము ఇదే అయిపోయిందిరా బాబు, రిలీజ్ చేయగాకండ్రా బాబు అన్నట్టుండేది. మొత్తానికైతే ఆయన అన్న మాటలు ఫేక్ అంటే ఫేక్ అసలు. ఎలక్షన్స్‌కి ముందొచ్చుంటే ఈ సినిమా 11 వచ్చాయన్నమాట. పచ్చి అబద్ధం. ఇది సినిమా రాజకీయంగా తీశారు. కానీ ఈ తీసిన సినిమా జనాలకి ఎవ్వరికి నచ్చలసలు. ఎందుకంటే నచ్చలేదంటే నాకు నచ్చలేదని కాదు. నాకు నచ్చలాడకు. నేను సినిమా చూసేంతసేపు నా పక్కన ఉన్న అతనైతే నిద్రపోయాడు. అందులో సినిమా లాస్ట్‌కి అయిపోకముందే చాలామంది ఎళ్ళిపోయారు సినిమాలో నుంచే. మొత్తానికైతే ఈ సినిమా శంకర్ అయితే డైరెక్ట్ చేయలా. ఎవరో 'శకలక శంకర్' గానీ, ఎవరో ఒక కొత్త డైరెక్టర్ సినిమా తీసినట్టుందే తప్ప, శంకర్ డైరెక్షన్ అనేది సినిమాలో అసలు కనిపించలా.
మొత్తానికైతే 'దిల్ రాజు' ఈ సినిమాతోటి దివాలా తీసిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా, హైలైట్ సినిమా అని తీశారు కానీ ఏమి లేదు. అంతా ఫేకు. ఈ సినిమా చూస్తే నాకు ఇంకో సినిమా గుర్తొచ్చింది. ఈ మధ్య 'రామ్‌ది' అదేం సినిమా అంటే 'రామ్' సేమ్ దాంట్లో గాని అంతే. సీఎం ఇంటికెళ్ళి పోలీసులనందరిని కొట్టి ఆ గందరగోళం సృష్టిస్తారు సీఎం ఇంటి దగ్గర. సేమ్ ఇలానే సినిమాలో. అస్సలు అబ్బో! నాకైతే వరస్ట్ అనిపించింది. ఏందబ్బా! 'రామ్' సినిమా ఏదో సంథింగ్ ఉందబ్బా అది. ఆ సినిమా గాని వరస్ట్ అనిపించింది నాకు. ఆ సినిమా తర్వాత ఇది వరస్ట్ అనిపించింది. అలాంటి 'రామ్ చరణ్' సినిమా అంటే ఏంటి అసలు? ఒక సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చింది మొన్న ఒక సినిమా. చిట్టిబాబు క్యారెక్టర్. 'రంగస్థలం' హైలైట్ సినిమా కదా! తర్వాత 'ఆర్ఆర్' హైలైట్ సినిమా. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్‌లో తీసుకొని మంచిగా అభిమానులకి నచ్చినట్టుగా తీయాల్సింది పోగొట్టి, ఇలాంటి చెత్త రాజకీయాలు స్టోరీలు పెట్టి అసలు ఏమి లేదు. ఇంకో విషయం జనాలకి ఏం మెసేజ్ ఇచ్చాడు ఈ సినిమాతోటి? అసలు ఏంటి 'రామ్ చరణ్' ఏం మెసేజ్ ఇయ్యాలని ఈ సినిమా తీశాడు? 'శంకర్' డైరెక్షన్‌లో ఏం మెసేజ్ ఇయ్యాలని ఇచ్చాడు? మొత్తానికైతే 'పృథ్వీ' అన్న మాటలకి నేను సినిమా చూసా. 100% ఇది. అన్న మాటలకు చూసా. కానీ ఆయన అన్న మాటలు పచ్చబద్ధం. పచ్చబద్ధం అంటే అబద్ధం. ఎందుకంటే ఎలక్షన్‌కి ముందు వచ్చేదానికి వస్తదన్నారు చూసినవా? దానికి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. మొత్తానికి సినిమా ఈవెంట్‌ని రాజకీయ సభలు పెట్టి సినిమా పరువు తీసుకున్నారనే చెప్పుకోవచ్చు. మొత్తానికైతే సినిమా ఎవరు ఆపాల్సిన అవసరంలా. ఫస్ట్ రోజు ఫస్ట్ షోకే జనాలు రాకుండా వాళ్ళే చేసుకున్నారు. అంతే తప్ప ఇంకెవ్వరు ఆపాల్సిన అవసరమే లేదు. ఎవరు దీన్ని ఆపాలని ప్రయత్నించకపోవడమే మంచిది. ఎందుకంటే వాళ్ళే ఆపుతారు ఈ సినిమా వేస్తే నష్టపోయేది మనమే అని వాళ్ళే ఆపుకుంటారు తప్ప దీనివల్ల ఎవరికీ నష్టమే జరగదు.